అందరికీ నమస్కారం. ఈ రోజున 99వ రోజు RGL 7034. ఈ రోజున మల్లికార్జున రెడ్డి అన్నగారు రావడం జరిగింది. అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. 99th డే అన్న RGL 7034 మనం వేసి 99 రేపు 100 days ఫంక్షన్, రేపు 100 రోజుల ఫంక్షన్, కొత్త కార్యక్రమాలు అంటే కొత్త వరి రకాలు వేస్తూ ఉంటాం మనం ప్రతి సంవత్సరం కూడా. అలాగా ఈ 2026లో మనం వేసిందంటే RGL 7034. 2025లో మెంతా తుఫాన్ వచ్చింది, దాన్ని కూడా తట్టుకొని నిలబడిన వరి వంగడం. అది ఫస్ట్ మొదట 30 రోజులు ఏమి లేదన్న పైర్ల మేముగా దెబ్బతినిపోయింది అయిపోయింది అనుకున్నాం. తర్వాత నుంచి 30 రోజుల నుంచి ఎత్తుకుంది. ఏ దెబ్బెత్తుకున్నా కూడా 50, 60, 70, 80 ఉన్నాయి. ఫస్ట్లో హోప్స్ లేవు. ఏది ఫస్ట్ 30, 43, 45 డిగ్రీలు ఎండ కాస్తా ఉన్నప్పుడు ఇంకా పోయింది అనుకున్నా. కానీ ఎక్కడ కూడా గివప్ ఇవ్వకూడదు. మన క్షేత్రంలో ఏ వరి వంగడం అయినా వేసినా దానికి ఒక స్పెషాలిటీ ఉంటే తప్ప మనం వేయం. ఏ వరి వంగడం అయినా సరే, ఎందుకంటే దాదాపు 4 నెలలు 5 నెలలు మన ప్రయాణం కొనసాగుతుంది కాబట్టి ఏదో ఒక స్పెషాలిటీ. RGL 7034 వేసాం. దీని స్పెషాలిటీ ఏంటంటే వడగండ్ల వానలు కానీ తుఫాన్లు కానీ తట్టుకొని నిలబడే పైరు పడిపోదు. పోయినసారి MD మారుతేరు వాళ్ళది MD 14-20 వేసాం. అదేంటంటే ప్రోటీన్ ఎక్కువ ఉండే పర్సెంట్. అట్లాగా ఏ వరి వంగడం వేసినా కూడా దానికి ఒక స్పెషాలిటీ ఉండాలి. ఆ విధంగా RGL 7034. ఓకే ఓకే అందరికీ నమస్కారం. 99వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున 99వ రోజుకి రావడం జరిగింది. RGL 7034 పాలడుగు వెంకట సత్యనారాయణ గారు ఒక వీడియో, అంటే పోయిన సంవత్సరం 2025లో మెంతా తుఫాన్ రాకముందు తీసిన వీడియో అది ఈరోజు నేను పోస్ట్ చేయడం జరిగింది. అది మీరు కూడా చూసుంటుందని. ఒక వరి వంగడం వేసినప్పుడు అది మనకి హ్యాపీనెస్ కానీ ఇచ్చిందంటే, అంటే ఆ వరి వంగడం వెయ్యాలన్నా మళ్ళీ వెయ్యాలన్నా అన్న హ్యాపీనెస్ అనేది మనం అందిస్తే ఆ వరి వంగడం మనం ఖచ్చితంగా వేస్తాం. ఆ కోవకు చెందింది RGL 7034. BPT 5204 M వెంకటరమణారెడ్డి గారు మహనీయులు బాపట్ల వరి పరిశోధనా స్థానంలో వెలువడించినటువంటి వరి వంగడం అది. BPT 5204 సాంబా మసూరి. ఆ వరి వంగడం తర్వాత అత్యంత ఆదరణ రైస్ మిల్లర్లు, రైస్ వినియోగదారులు, రైస్ గ్రోయింగ్ ఫార్మర్స్ అందరూ మెచ్చుకున్నటువంటిది తెలంగాణ సోనా RNR 15048 తెలంగాణ సోనా. ఆ కోవకు చెందిందే ఈ RGL 7034. ఎందుకంటే ఏ దుబ్బ శాతం ఏది పట్టినా కూడా 50, 60, 70 ఉన్నది, 80 కూడా ఉంది. దీనికైతే అసలు 88 దాకా ఉంది. అది ఇటువంటి పిలకలు తీయడం ఇదే మొదటిసారి మన క్షేత్రంలో. నూకల చల్లిన ప్రభావం ఏమో కానీ, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేసిన ప్రభావం ఏమో కానీ, లేకపోతే 5 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి CVR పద్ధతిలో వరి సాగు కానీ, విత్తనం సెలక్షన్ కానీ, ఇవన్నీ కూడా మనకి కలిసి వచ్చినటువంటి అంశాలు. 43, 44, 45 డిగ్రీల ఎండల్లో తట్టుకొని నిలబడినటువంటి వరి వంగడం ఇది. ఇక ఎటువంటి ఆట్లు పోట్లు ఉన్నా కూడా అది నిలబడదు. అంటే తుఫాను తట్టుకునే వరి వంగడం అది. భయంకరమైన ఎండల్లో అది నిలబడదా అనుకున్నాను. ఆ టైంలో ఇది నిలబడి మనం క్లియర్ కట్గా కనబడతా ఉంది మనకి. ఇటువంటి వరి వంగడం క్రియేట్ చేసినటువంటి పాలడుగు వెంకట సత్యనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతు సోదరమణుల తరపు నుండి. ఆల్రెడీ చాలామంది వేశారు దీన్ని. కొన్ని ఏరియాల్లో RGL 7034 వేశారు. వాళ్ళు కూడా గుడ్ రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నాను. ఆ విధంగా ఇది కూడా మనం నవంబర్లో వేస్తాం కదా తెలంగాణ సోనాతో పాటుగా. ఇది కూడా వేసే ప్రక్రియలోనే ఉన్నాము. చూద్దాం ఇంకా దాని సిచ్యువేషను. రేపు 100వ రోజుకి వెళ్తాం మనం. ఆ తర్వాత ఇంకా కరెక్ట్గా 40 రోజులు ఉంటుంది. 40 రోజులు అన్న తర్వాత అంటే 140 days లైఫ్ స్పాన్ అయిపోద్ది. తర్వాత హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఉంటుంది. ఓకే, వాచ్ అండ్ ఎంజాయ్. నెక్స్ట్ అప్కమింగ్ 40 days తర్వాత RNR 15048 తెలంగాణలో సోనాలు కలుద్దాం. నవంబర్ 19న. వరి సాగు అనేది గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. మానవ జీవితం ఉన్నంత వరకు అది కొనసాగుతూనే ఉంటుంది. అది ఒక నిరంతర ప్రక్రియ, మానవ జీవితం ఉన్నంత వరకు కొనసాగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. CVR మెథడ్ ఫార్మింగ్ RGL 7034.